సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు చేసిన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీందర్ రెడ్డికి కడప రెండో అదనపు మెజిస్ట్రేట్ 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అయితే రవీందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు బయటకు వచ్చాయి. 2023 నుంచి ఐపాక్ టీం కంటెంట్ ఇస్తే తమలాంటి వాళ్ళు ఫేస్బుక్ లో పోస్ట్ చేసేవాళ్ళం పెట్టేవాళ్ళం అని తెలిపారు. జగనన్నే కావాలి, జగనన్న రావాలి యాప్ లో పోస్టులు చేసేవాళ్ళం. ఎన్నికలకు ముందు నుంచి వైసీపీకి వ్యతిరేకంగా టీవీ ఛానల్స్ లో డిబేట్ మాట్లాడేవాళ్ళని లక్ష్యంగా చేసుకునేవాళ్ళం. ఆ నాయకులపైన వారి కుటుంబ సభ్యులపైన వ్యక్తిగతంగా పోస్టులు పెట్టేవాళ్ళు. వైఎస్ఆర్ జిల్లా వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ వివేక్ రెడ్డి సూచన మేరకు పోస్టులు పెట్టేవాలని రిమాండ్ రిపోర్ట్ లో తెలిపారు. 2022లో సజ్జల భార్గవ రెడ్డికి బాధ్యతలు తీసుకున్న మరింత రెచ్చిపోయామని తెలిపారు. ఆయన ఎప్పుడైతే సజ్జల భార్గవ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత నుంచి మేము ఎక్కువ రెచ్చిపోయామని వాళ్ళు తెలిపారు. 3 రాజధానుల విషయంలో జడ్జిలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టాలని సజ్జల భార్గవ రెడ్డి నన్ను బెదిరించాడు. 2023 నుంచి నా ఫేస్బుక్ ఐడి పాస్వర్డ్ సజ్జల భార్గవ రెడ్డి దగ్గర పెట్టుకుని అందులో పోస్టులు చేసేవాడు. 2023 జనవరిలో షర్మిల సునీత విజయముకు వ్యతిరేకంగా అసభ్యకరమైన పోస్టులు పెట్టాం. ఆ పోస్టులు పెట్టాలని అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి మాకు కంటెంట్ ఇచ్చారు. వీటిపై ఎలా పోస్టులు పెట్టాలనేది అవినాష్ రెడ్డి రాఘవరెడ్డి చర్చించుకునేవాడు. 2023లో సెప్టెంబర్ లో పవన్ కళ్యాణ్ మీద వారి పిల్లలపైన అసభ్యకర పోస్టులు పెట్టాలని వాటిని తొలగించారని సిద్ధవటానికి చెందిన వెంకటాద్రి అనే వ్యక్తి నా దగ్గరకు వస్తే 2 లక్షలు ఇస్తేనే తీసేస్తానని బెదిరించారని తెలిపారు. వైసీపీ సోషల్ మీడియాలో సజ్జల భార్గవ రెడ్డి, అర్జున్ రెడ్డి, సుమారెడ్డి కీలకంగా వ్యవహరించేవారంటూ రవీందర్ రెడ్డి పోలీసుల్లో పేర్కొన్నారు. కాగా రవీందర్ రెడ్డికి జడ్జి 14 రోజులు రిమాండ్ విధించడంతో ఆయన పోలీసులు కడప సెంట్రల్ జైలుకు తరలించారు. అలాగే ఈ కేసులో అరెస్ట్ అయిన మరో 2 నిందితులు ఉదయ్, సుబ్బారెడ్డిలకు 41 నోటీసులు ఇచ్చి పంపాలని పోలీసులకు జడ్జి తెలిపారు. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులకు సంబంధించిన రాష్ట్ర వ్యాప్తంగా వర్రాపై కేసులు నమోదయ్యాయి అవుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు, సతీమణి నారా భువనేశ్వరి, పిసిసి చీఫ్ షర్మిల సహా కూటమి నేతలు వారి కుటుంబ సభ్యులపై అసభ్య పోస్టులు పెట్టిన పాపం ఇప్పటికీ వర్రాన్ని వెంటాడుతుంది. ఇటీవలే కడప చిన్న చౌక్ పోలీసులను అరెస్ట్ చేసి తీసుకెళ్లినప్పుడు ఎంపీ అవినాష్ రెడ్డి పోలీసులపై ఒత్తిడి తీసుకుని వచ్చి తప్పించారు. దీంతో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ తో పాటు చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ లో ఎస్హెచ్ఓ తేజోమూర్తిపై వేటు పడిన విషయం మనందరికీ తెలిసింది.